ముకుంద జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇదివరకు రోజుల్లో అసలు ఇప్పుడు కూడా అనుకోండి, కానీ కొంచెం కాలం మారుతున్న కొద్దీ అబ్బాయిల కన్నా అమ్మాయి వయసు పెళ్లి సమయంలో తక్కువగా ఉండాలి అని ఖచ్చితంగా చూసేవారు. మినిమం అసలు 4-5 ఏళ్ళన్నా కంపల్సరీ పెట్టేవారు. ఈ రోజుల్లో తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, ఎలా అయినా సంబంధం కుదరడమే లెక్క అన్నట్టుగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు? దెర్ మస్ట్ బి సమ్ లాజిక్ బిహైండ్ ఇట్. అబ్బాయి కన్నా అమ్మాయి వయసు ఇంత 3 ఏళ్ళో 4 5 ఏళ్ళో చిన్నగా ఉండాలి అని పెట్టడం వెనుక లాజిక్ ఎందుకు ఈ మధ్య కాలంలో మిస్ అవుతున్నారు? పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లిళ్లలో 99% వయస్సు పెద్ద అయితే చేయరమ్మా. ఎస్, మీరన్నది సొంతంగా చేసుకునే వాళ్ళ విషయం. అయినా దానికి ఎందుకు అని ప్రశ్నేస్తారు. ఎందుకు అని వేసినప్పుడు సమాధానం వినాలి కదా. సమాధానం వినే ఉద్దేశం ఉండదు. ప్రశ్న వేసేసి మేము చాలా గొప్పవాళ్ళం అనుకుని తమ అభిప్రాయాన్ని తామే నిర్ధారించుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఇది ఈ కాలం చాలా మంది యువతరానికి ఉన్నటువంటి లక్షణం. మొట్టమొదట ఆలోచించండి, ఏదైనా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేటప్పుడు అబ్బాయి కన్నా అమ్మాయి చిన్నది ఉండాలి అని చెప్తారు. సాధారణంగా 3 నుంచి 5 ఏళ్ళు తప్పనిసరిగా ఉండాలి. కాస్త అటు ఇటుగా ఉన్నా 2 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు, 6 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు అని సర్దుకుంటారు. జనరల్ గా ఉండేది. కారణం ఏమిటంటే, మీరు చిన్న పిల్లల్ని గమనించండి. ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు, మగపిల్లలు ఆలస్యంగా ఎదుగుతారు. మాటలు కూడా ఆడపిల్లలకి త్వరగా వస్తాయి, మగపిల్లలకి త్వరగా రావు. నడక గాని మాటలు గాని, అంటే నెలల పిల్లలప్పటి నుంచి కూడా ఆ డిఫరెన్సియేషన్ ఉంటుంది, ఆ తేడా మనం అంటూ ఉంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అంటూ ఉంటారు కదా, ఆడపిల్లలు తొందరగా పెరిగిపోతారు, ఆరిందల్లా తయారవుతారు అని. ఆ తిరగటమే కాదమ్మా, ఇప్పుడు అమ్మాయి పుట్టింది ముందు ఏదో 8వ నెల 7వ నెల అత్త ఉంటుంది, ఏడాది కల్లా అడుగులేస్తుంది. తర్వాత మగపిల్లాడు పుడతాడు, వాడు 7-8 నెలలైనా అత్త తాత అనడు, ఏడాది దాటిన అడుగులు వేయడు. ఇంట్లో తల్లి బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే కూతురు త్వరగా మాట్లాడింది నడిచింది, అబ్బాయి ఏమో ఆలస్యంగా విడమన మంద బుద్ధ ఏమో అనుకుంటే వృద్ధులు ఉంటే చెప్తారు, ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారమ్మా, మగపిల్లలు ఆలస్యం అని. చివరికి డెలివరీ అయ్యే సందర్భం కూడా అలాగే ఉంటుంది. దీనికి హార్మోన్లు కారణం. ఎప్పుడైతే ఎదుగుదల త్వరగా ఉందో ఆ నెమ్మదిగా అన్నీ తగ్గడం కూడా త్వరగానే ఉంటాయి కదా. అది పరిపక్వత ఆడపిల్లలకి త్వరగా వస్తుంది, మెచ్యూరిటీ అన్నది. మగపిల్లలకు కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఒకవేళ ఒకే వయస్సు అమ్మాయి అనుకో, అసలు అంతకన్నా ఏదో 20 ఏళ్లకే మెచ్యూరిటీ బాగా ఉంది. ఇప్పుడు 25 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల కుర్రాన్ని పెళ్లి చేసుకుంటే 20 ఏళ్ల వాడికి ఇంకా మెచ్యూరిటీ రాలా. ఈ అమ్మాయికి 15 ఏళ్లకే వచ్చి ఇంకో 5 ఏళ్ళై ఓవర్ మెచ్యూర్ అయ్యి చాలా ఇబ్బంది పడతారు. ఈ మెచ్యూరిటీలో ఇబ్బంది కలుగుతుంది. పరిపక్వతలో, ఆలోచన విధానంలో, శరీర నిర్మాణంలో ఈ తేడా ఉండడం ఆరోగ్యకరము. అందుకని ఇది మామూలుగా ఈ రకంగా ఆలోచిస్తే. ఇంకా తర్వాత కనుక ఆలోచించినట్టయితే మెనోపాజ్ కూడా మెచ్యూర్ అవడంతో పాటు మెనోపాజ్ కూడా ఆడవాళ్ళకి త్వరగా వస్తుంది మగవాళ్ళ కన్నా. అందువల్ల సంసార జీవితం మీద తొందరగా ఆడవాళ్ళకి విరక్తి కలుగుతుంది, ఇంకా వద్దు బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ మగవాళ్ళకి ఇంకా కొంతకాలం ఉంటుంది. అట్లాంటప్పుడు చిన్నవాడిని పెళ్లి చేసుకుని అతనికి 50 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా ఈవిడకి 60 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చేసి 65 ఏళ్ళు వస్తాయి, అతనికి 60 ఏళ్ళే ఉంటాయి. ఈవిడ వృద్ధురాలు అయిపోతుంది. అసలు సంసార జీవితం గురించి 40 ఏళ్ళు దాటాకే దృష్టి ఉండదు. మరి వాళ్ళకి ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుందమ్మా, పక్క చూపులు చూస్తారా లేదా, సంసారం విచ్ఛిన్నం అవుతుందా లేదా, తన సంసారం కాదు పక్క వాళ్ళ సంసారాలు కూడా విచ్ఛిన్నం అవుతాయి. అంతే కదా. మరి అట్లాంటివి లేకుండా ఉండాలి అంటే ఈ 5 ఏళ్ళు తేడా కనుక ఉన్నట్టయితే ఇద్దరికీ కూడా దరిదాపుల్లో కొంచెం అటు ఇటుగా దాంపత్య జీవితం మీద విరక్తి కలగడం జరిగి వీళ్ళ కుటుంబం బాగుంటుంది, సమాజంలో పక్కిళ్ళ వాళ్ళు బాగుంటారు, అందరూ బాగుండడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా తొందరగా పరిపక్వత, మానసిక పరిపక్వత వస్తుంది గనక ఆడవాళ్ళు త్వరగా నిర్ణయం తీసుకోగలుగుతారు,
వాళ్ళకు ఒక 5-6 ఏళ్ళు లేటుగా ఉంటుంది, వాళ్ళు తీసుకోలేక వెనకాడుతూ ఉంటే ఆడపెత్తనం అని ఇతరులు అనడం, వీళ్ళకి వీళ్ళే బాధపడిపోతూ ఉండడం. అందరి ఇళ్లల్లో మగవాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ నా భార్య తీసుకుంటోంది, నేను తీసుకోలేకపోతున్నాను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయమ్మా. అందువల్ల ఆరోగ్య రీత్యా అంటే శారీరక మానసిక ఆరోగ్య రీత్యా ఇది సరైంది కాదు అన్నారు. ఇది వివాహమే కాకుండా వివాహేతర సంబంధాల్లో కూడా ఈ వయస్సు యొక్క తారతమ్యాన్ని పాటించాలి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. తనకన్నా వయస్సులో పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్లతో సంబంధం కలిగి గనక ఉన్నట్టయితే ఆయుక్షీణమని మగవాళ్ళకి ఆయుక్షీణంట. అలాగే ఒక స్త్రీకి తనకన్నా చిన్న వయస్సు ఉన్నటువంటి వాళ్ళతో సంబంధం కలిగి ఉంటే ఆయుక్షీణమని చెప్పడం జరిగింది. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయుక్షీణం అంటే వాళ్ళు ఇప్పటికిప్పుడు చచ్చిపోతారని కాదు, శరీరంలో ఉన్నటువంటి జవసత్వాలు ఉడికిపోతాయి, క్రమక్రమంగా నశించడం జరుగుతుంది. సో పాటించడం వల్ల బెనిఫిట్ మనదే. ఎందుకు అని క్రాస్ క్వశ్చన్ చేయకుండా, క్రాస్ క్వశ్చన్ చెయ్యండి, సమాధానం వినండి. ప్రశ్న వేయద్దంటల్లా, ప్రశ్న వేసి సమాధానం వినండి. ప్రశ్న తమని తాము సమర్థించుకోవడానికి ఎదురు ప్రశ్న వేయడం కాదు, తెలుసుకోవడానికి ప్రశ్నించండి, తెలుసుకోండి, తెలుసుకుని బాగుండండి, బాగుపడండి. అంతేగాని ఇది ఎవరి కోసమో కాదమ్మా, వాళ్ళ కోసమే. వాళ్ళ ఆరోగ్యం, వ్యక్తిగతమైన ఆరోగ్యం, కుటుంబపరమైన ఆరోగ్యం, పుట్టబోయే సంతానం యొక్క ఆరోగ్యం, సమాజం యొక్క ఆరోగ్యం, ఈయన్ని దృష్టిలో పెట్టుకు చెప్పినటువంటి మాట. ఏది వచ్చినా ఊరికే రాదు కదమ్మా, దేర్ మస్ట్ బి సమ్ లాజిక్ బిహైండ్ ఇట్. లాజిక్ కాదమ్మా, శాస్త్రం. శాస్త్రీయమైనటువంటి వివరణ ఉన్నదాన్నే సంప్రదాయంగా చాలా విషయాల్లో పెట్టారు. కొన్ని లేవని చెప్పడానికి లేదు, మూర్ఖంగా మధ్యలో వచ్చినవి కొన్ని ఉన్నాయి, వాటిని నిర్మోహమాటంగా మనమే వివేచన చేసి శాస్త్రానికి నిలుస్తాయా లేదా అని నిలవకపోతే పక్కన పెట్టేయచ్చు. నిలిచేటటువంటి వాటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా పాటించటమే మంచిది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.